మా 2 months ఆల్మోస్ట్ 2 months నుంచి క్లయింట్స్ కోసం ట్రై చేస్తున్నా. లీడ్స్ కలెక్ట్ చేసా, కాల్స్ చేసా, ఫాలోఅప్స్ చేసా, కానీ క్లయింట్ మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. మా హానెస్ట్గా చెప్పాలంటే నాకు కూడా కొన్ని డేస్ అయిన తర్వాత డౌట్ వచ్చింది, లైక్ ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్ అవుతుందా లేదా అని. అంటే ఈ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయడం కరెక్టేనా అండ్ నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా లేదా అని డౌట్ వచ్చింది. కానీ ఫైనల్లీ 2 months తర్వాత మన ఫస్ట్ క్లయింట్ కన్ఫర్మ్ అయ్యారు. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ స్టోరీ చెప్తాను. హై మా, ఇఫ్ యూ న్యూ హియర్, దిస్ ఇస్ సంజయ్. మా ఈ ఛానల్ వచ్చేసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ నా రియల్ జర్నీని కూడా షేర్ చేసుకుంటా ఉంటాను. లైక్ మీకు ఒక డాక్యుమెంట్ లా చేస్తాను. సో ఇప్పుడే ఫ్రీలాన్సింగ్ ఆర్ జాబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. యాక్చువల్ మా నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తున్నాము, నా దగ్గర క్లయింట్స్ లేరు, టీమ్ లేదు అండ్ పెద్ద ఏజెన్సీ కూడా కాదు, స్కిల్స్ ఒకటే ఉన్నాయి మామ. సో అప్పుడు ఫస్ట్ క్లయింట్ ఎలా వస్తాడు నాకు కూడా క్లారిటీ లేదు, కానీ ఒకటే ఫిక్స్ అయ్యి ట్రై చేయాలి. మా ఈ 2 months లో చాలా ప్రాసెస్ జరిగింది. సో ఇంకా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సర్చ్ చేయడం స్టార్ట్ చేశా. లైక్ జిమ్స్ అని, స్కూల్స్ అని, కేఫ్స్ అని అండ్ లోకల్ బిజినెస్ ఉంటాయి కదా, సో అవన్నీ లీడ్స్ అని కలెక్ట్ చేసుకున్నా. సో కలెక్ట్ చేసుకున్న లీడ్స్ అన్ని గూగుల్ షీట్ లో లైన్ గా ఆర్గనైజ్ చేసుకున్నా. లైక్ వీక్లీ ఒక స్పెసిఫిక్ డే అనుకుని ఆ రోజు మొత్తం కూర్చొని కాల్ చేసేవాడిని. అండ్ ఒక రోజు వచ్చేసి 40 to 50 లీడ్స్ కి కాల్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ రియాలిటీ ఏంటంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు అండ్ ఇంకొంతమంది ఏమో కాల్స్ లిఫ్ట్ చేయరు. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే మేము ఆల్రెడీ ఒక ఏజెన్సీతో వర్క్ చేస్తున్నాం అంటారు. అండ్ ఇంకొంతమంది తర్వాత కాల్ చేయండి అంటారు, తర్వాత మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. సో ఇదే మా ఫ్రీలాన్సింగ్ రియాలిటీ. సో అలాగే ఆ లిస్ట్ లో ఉన్న లీడ్స్ అన్ని లైన్ గా కాల్ చేసుకుంటూ వచ్చా. ఒక రోజు అప్పుడే ఈ జిమ్ లీడ్ వచ్చింది. మా ఫస్ట్ కాల్ లోనే క్లయింట్ డైరెక్ట్ గా ఎస్ చెప్పలేదు. సో మీటింగ్ కి రమ్మన్నారు, నేను వెళ్ళాను అండ్ డిస్కస్ చేసుకున్నాము అండ్ మళ్ళీ వెళ్ళాను అండ్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ అట్లా 4 to 5 times ఆఫీస్కి వెళ్ళాను. సో మా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సో క్లయింట్స్ ఎట్లా అంటే వాళ్ళ బిజినెసెస్ లో చాలా బిజీగా ఉంటారు. సో క్లయింట్ మన సర్వీసెస్ నచ్చి ఓకే చెప్తాడని అనుకుంటే డైలీ ఒక 1 time అయినా కాల్ చేయండి. లైక్ వాళ్ళకి రిమెంబర్ చేస్తూ ఉండండి. లైక్ యాక్చువల్ గా వాళ్ళు మర్చిపోతారు, మనం కాల్ చేసింది కూడా గుర్తుండదు. లైక్ మీరే ముందు అప్రోచ్ అవ్వండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నేను 4 to 5 times ఆఫీస్కి వెళ్ళాను కదా. సో అక్కడ నేను ప్రెజెంటేషన్ ఒకటి చూపించా అండ్ నా ప్రీవియస్ వర్క్ చూపించా. లైక్ పోస్టర్ డిజైన్స్ అండ్ వీడియో ఎడిటింగ్ అని అండ్ నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ అండ్ నా యూట్యూబ్ ఛానల్, లైక్ వాళ్ళకి మొత్తం చూపించా. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం టెన్షన్ ఉండే, ఎందుకంటే వీళ్ళు స్మాల్ క్లయింట్ కాదనమాట. వాళ్ళకి ఆల్మోస్ట్ హైదరాబాద్ లో 6 to 7 జిమ్స్ ఉన్నాయి. అండ్ నా మైండ్ లో వచ్చేసి ఇవే క్వశ్చన్స్ ఉండే, అంటే లైక్ నేను మేనేజ్ చేయగలనా అండ్ ఇంత వర్క్ హ్యాండిల్ చేయగలనా అండ్ క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వగలనా. సో ఇట్లాగా నార్మల్ థాట్స్ వస్తూ ఉండేవి. కానీ తర్వాత ఒక పాయింట్ అర్థమైంది మామ, మనం ఫస్ట్ స్టెప్ తీసుకుపోతే కాన్ఫిడెన్స్ ఎప్పుడు రాదని. అండ్ ఫ్యూ డేస్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ హానెస్ట్ చెప్పాలంటే ఆ మూమెంట్ చాలా స్పెషల్ నాకు. లైక్ అమౌంట్ గురించి కాదు, లైక్ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే సమ్వన్ ట్రస్టెడ్ మై వర్క్ అండ్ సమ్వన్ బిలీవ్డ్ దట్ ఐ కెన్ హెల్ప్ దర్ బిజినెస్. సో ఇదే నాకు పెద్ద అచీవ్మెంట్ అనమాట. కన్ఫర్మేషన్ వచ్చాక ఎక్సైట్మెంట్ కంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అనిపించింది. బికాజ్ ఇప్పుడు మనం వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేయాలి, రిజల్ట్స్ ఇవ్వాలి అండ్ వాళ్ళ బిజినెస్ కి వాల్యూ యాడ్ చేయాలి. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, లైక్ వాళ్ళ బ్రాండ్ని గ్రో చేయడం కానీ అండ్ వాళ్ళ కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ అండ్ వాళ్ళతో లాంగ్ టర్మ్ గా వర్క్ చేయడానికి కానీ చాలా ఎక్సైటెడ్ ఉన్నా. మా వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను వాళ్ళని డైరెక్ట్ గా అడిగేసా, లైక్ నేను నా ఫ్రీలాన్సింగ్ జర్నీని ఇట్లా డాక్యుమెంట్ చేస్తున్నా నా యూట్యూబ్ ఛానల్లో. సో మీ పోస్టర్స్ కానీ, వీడియోస్ కానీ, వర్క్ ప్రాసెస్ కానీ నా ఛానల్లో యూజ్ చేసుకోవచ్చా అని. అండ్ థ్యాంక్ఫుల్లీ దే సెడ్ yes. సో మీకు నా నెక్స్ట్ వీడియోస్ లో రియల్ క్లయింట్ వర్క్ ఎలా చేస్తున్నాను కూడా చూపిస్తా, సో దట్ ఇప్పుడిప్పుడే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మా ఈ 2 months జర్నీ నాకు కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పించింది. మా ఫస్ట్ క్లయింట్స్ ఎప్పుడు ఓవర్ నైట్ రారు, లైక్ దానికి పేషెన్స్ ఉండాలి. మా రిజెక్షన్స్ అయితే నార్మల్, లైక్ దాన్ని పర్సనల్ గా తీసుకోకండి. లైక్ నేను ఇప్పుడు 100 లీడ్స్ కాల్ చేస్తే అందులో 1 or 2 members ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో ఆ రేషియో అట్లా ఉంటుంది. మా అలాగే థర్డ్ థింగ్ వచ్చేసి అవుట్ రీచింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ లో మనం వెయిట్ చేయకూడదు అనమాట, క్లయింట్స్ వాళ్ళే వస్తారని చెప్పి. సో మనమే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. మా ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే నేనే ఒక 10 to 20 days చూసి ఆపేయచ్చు అనమాట. లైక్ లైట్ తీసుకున్నాం, క్లయింట్స్ ఎవరు రావట్లేదు కదా అండ్ మళ్ళీ జాబ్కి వెళ్దామని చెప్పి, కానీ నేను ఆపలేదు. సో ఇదే మన ఫస్ట్ క్లయింట్ స్టోరీ. అండ్ హానెస్ట్ చెప్పాలంటే జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ముందు చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇస్తా, లైక్ రియల్ క్లయింట్ వర్క్ కానీ, పేమెంట్స్ కానీ అండ్ మీటింగ్స్ కానీ అండ్ విన్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ ఎవ్రీథింగ్ షేర్ చేస్తా. మా నెక్స్ట్ వీడియోలో నేను క్లయింట్స్ ఎలా రీచ్ అవుతా అని ఒక 5 to 6 మెథడ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనం రీసెంట్ గా టాప్ మేట్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, లైక్ 1-to-1 కాలింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఒక పర్సన్ ఏంటంటే టాప్ మేట్ నుంచి కాల్ బుక్ చేసుకున్నాడు 1-to-1 కాలింగ్. సో ఆ గూగుల్ మీట్ లో నేను యూజ్ చేసే మెథడ్స్ అని చెప్పాను అండ్ ఆ పర్సన్ కూడా ఒక క్లయింట్ వచ్చాడు. సో ఆ మెథడ్స్ ప్రాక్టికల్ గా వర్క్ అవుతున్నాయి. ఆ వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి మామ. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా జర్నీలో కానీ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లో కానీ అండ్ కంటెంట్ క్రియేషన్ లో కానీ, సో నా ఇన్స్టాగ్రామ్ బయోలో టాప్ మేట్ లింక్ ఉంటుంది అండ్ అందులోంచి మీరు 1-to-1 కాల్ బుక్ చేసుకోండి అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఈ వీడియో కింద మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తగలుస్తా. అంటిల్ దెన్ కీప్ డిజైనింగ్.